అటు ఏపీలో బెల్ట్ షాపులపై నెల్లూరులో ఎంఆర్పీఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెరవడం కోసం 24 గంటలు ప్రజలకు అందుబాటులో పెడుతూ బెల్ట్ షాపులు ప్రభుత్వానికి ధనాన్ని కూడా గండికడుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ జనరేషన్ కూడా తగ్గుతూ ఏదైతే వైన్ షాపులకి పర్మిషన్లు తీసుకొని అలాగే ఎక్స్చేంజ్ సునకాలు కడుతున్నటువంటి వాటికి కూడా గండి కడుతూ విచ్చలవిడిగా 24 గంటలు బెల్ట్ షాపులు ప్రజలకి దగ్గరికి తీసుకొచ్చి గ్రామాల్లో రోడ్లలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కూడా మద్యానికి బానిసయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడతానని చెప్తున్నటువంటి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. బెల్ట్ షాపులు 24 గంటలు తెరవబడి మా బిడ్డల యొక్క బతుకులు రోడ్డు పాలై మా బిడ్డల యొక్క స్త్రీల యొక్క రోదనలు మీకు వినిపించడం లేదా కనిపించడం లేదా అని కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం మీరైనా బెల్ట్ షాపులు జరుగుతున్నటువంటి కల్తీలు కానీ బెల్ట్ షాపుల వల్ల అనేక మంది ప్రజలు మద్యానికి బానిసయ్యి వాళ్ళ ధనాన్ని పోగొట్టుకొని పిల్లలు కుటుంబాలు రోడ్లు పడుతున్నారని కూడా మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వీటిని అరకట్టడానికి మీరు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బెల్ట్ షాపుల ద్వారా నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని బానిసైనటువంటి మా బిడ్డలు వాటిని సేవించడం ద్వారా వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడడమే కాకుండా వారి యొక్క జీవన స్థితిగతులపై వాళ్ళ బిడ్డలపై భారం పడుతూ ఆర్థికంగా కృంగిపోయే వాళ్ళ కుటుంబాలు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు కూడా మద్యం వల్లే జరుగుతున్నాయని కూడా గవర్నమెంట్కి తెలియజేస్తున్నా. అదేవిధంగా అక్రమ మద్యం బెల్ట్ షాపుల్ని అరకట్టడం కోసం పేద ప్రజలు యొక్క జీవితాలకు వెలుగు నింపడం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాపుల వల్ల కనీసం 20 నుంచి 30% వరకు వాళ్ళ నెలసరి ఆదాయంలో మద్యాన్ని ఖర్చు పెడుతూ వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తూ లివర్ దగ్గర నుంచి కిడ్నీలు కూడా పాడైపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డులు పెడుతూ రోడ్డు ప్రమాదాల్లో కూడా 40% మందికి పైగా ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. ఇటువంటి బెల్ట్ షాపుని అరికట్టాలి. గత ప్రభుత్వంలో వైన్ షాపుల్ని సమయపాలనతో నడిపి మద్యానికి బడుగు బలహీన వర్గాల్ని దూరం చేయడం కోసం అధిక రేటు పెంచినా సరే కొంత మేరకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద వర్గాలందరినీ కూడా మద్యానికి దూరం చేసినటువంటి కొన్ని సందర్భాలు చూసాం. నేడు వైన్ షాపుల్ని సమయపాలనకి మించి నడుపుతూ అలాగే వైన్ షాపులకి కాకుండా వైన్ షాపులో నడుపుతున్నటువంటి అధికారులు కానీ అలాగే వైన్ షాపులు ఉన్నటువంటి యజమానులు కూడా బెల్ట్ షాపులకు వస్తున్నటువంటి ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తున్నారనే కోణంలో ఆలోచిస్తూ రాజకీయ కోణంలో ఆర్థిక లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఈ బెల్ట్ షాపులని ఎవరైతే వెనకుండి నడిపిస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపుని అరికట్టడంలో ప్రభుత్వం చట్టం ఏ విధంగా అయితే అమలు చేయాలో ఆ విధానాన్ని అమలు చేయనటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక ఉదయం 10కి వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి ఇంటికి వస్తే శరీరం అలసటపోయి ఒక పెగ్గు తాగితే సంతోషంగా రిలాక్స్ అవుతారన్నటువంటి మాటలని పక్కన పెట్టి రోజు ఇదే కోణంలో కనుక తాగితే వాళ్ళు డబ్బులు ఆర్థికంగా నష్టంతో పాటు ఆరోగ్యం క్షీణించిపోయి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడతాయి. తప్పకుండా బెల్ట్ షాపుల్ని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రానికి మద్యం ద్వారా వచ్చే ధనము ముఖ్యమో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యమో తేల్చుకోవాలని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నటువంటి వ్యక్తులు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మేము అంతా కూడా ఒక పెద్ద బలంతో నడుపుతూ ఉన్నామనే ఆలోచనతో ఉన్నటువంటి బెల్ట్ షాపుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల పేద వర్గాల ప్రజల యొక్క జీవితాలకు వెలుగు నింపి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనే క్రమంలో భాగంగా బెల్ట్ షాపుని అరికట్టాలి. లేని పక్షంలో జాతీయ స్థాయిలో బెల్ట్ షాపులని రద్దు చేసే విధంగా మరో పోరాటానికి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ మీ ముందుకి
ప్రజలకు తెలిసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పి కలిగే విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అధికారులను మోసం చేస్తూ బెల్ట్ షాపులు నడిపిస్తున్నటువంటి కొన్ని విజువల్స్ని వీడియో రూపంలో ఈరోజు మీడియా ద్వారా ఈ ప్రజలకి ప్రభుత్వాలకి తెలియజేసుకుందాం అనుకుంటున్నాను.